भक्ति परेशानो भवो विरक्ति अन्यत्र चैषा त्रिका एककालः प्रपद्यमानस्य अश्नतः स्यो तुष्टि पुष्टि क्षुत अपायः अनगासं भक्ति परेशानुभवो विरक्ति भक्ति परेशानुभवो विरक्तिर् अन्यत्र चैषा त्रिककाल एकः अन्यत्र चैषा त्रिक एककालः प्रपद्यमानस्य यथाश्नतस्यो प्रपद्यमानस्य यथाश्नतस्यो तुष्टि पुष्टि क्षुदपायोनुघासं तुष्टि पुष्टि क्षुदपायोनुघासं भक्ति परेशानुभवो विरक्तिर् अन्यत्र चैषा त्रिक एककालः प्रपद्यमानस्य यथाश्नतस्यो तुष्टि पुष्टि क्षुदपायोनुघासं చెప్పండి भक्ति परेशानुभवो विरक्ति भक्ति परेशानुभवो विरक्ति अन्यत्र चैषा त्रिक एककालः अन्यत्र चैषा त्रिक एककालः प्रपद्यमानस्य यथाश्नतस्यो तुष्टि पुष्टि क्षुदपायोनुघासं రెండు విధాలుగా చాంట్ చేయొచ్చు. యథాశ్న తస్యుస్ అంటే అప్పుడు తుష్టి అవుతుంది, లేదంటే తస్యు అంటే తుష్టి అవుతుంది. అక్కడ కూడా సేమ్. విరక్తిర్ అంటే అప్పుడు అన్యత్ర అవుతుంది, అది సంధి అని గుణ, అందుకే అక్కడ గీత అట్లా కావచ్చు, ఇట్లా కావచ్చు, మీ ఇష్టం. भक्ति परेशानुभवो विरक्ति भक्ति परेशानुभवो विरक्ति अन्यत्र चैषा त्रिक एककालः अन्यत्र चैषा त्रिक एककालः प्रपद्यमानस्य यथाश्नतस्यो तुष्टि पुष्टि क्षुदपायोनुघासं तुष्टि पुष्टि क्षुदपायोनुघासं भक्ति परेशानुभवो विरक्ति भक्ति परेशानुभवो विरक्ति अन्यत्र चैषा त्रिक एककालः अन्यत्र चैषा त्रिक एककालः प्रपद्यमानस्य यथाश्नतस्यो प्रपद्यमानस्य यथाश्नतस्यो तुष्टि पुष्टि क्षुदपायोनुघासं तुष्टि क्षुदपायोनुघासं భక్తి భక్తి పర ఈశ దేవదేవుని యొక్క అనుభవ ప్రత్యక్షానుభూతి విరక్తి వైరాగ్యం అన్యత్ర అన్య విషయములేడ చ మరియు ఏషః ఈ త్రికః మూడు ఏకకాలః ఏకకాలమున ప్రబధ్యమానస్య భగవదాశ్రయమును గొనువానికి యథా ఏ విధంగానైతే అశ్నతః భోజనం చేయువానికి
స్యు కలుగును, తుష్టి సంతృప్తి, పుష్టి పోషణము, క్షుత్ అపాయ ఆకలి నివృత్తి, అనగాసం ప్రతి ముద్దతో అధికాధికంగా. భావము భాష్యమిచ్చినది అభయచరణ అరవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాల వారి శిష్యులు. భోజనము చేసేది వ్యక్తికి ప్రతి ముద్దతో సంతృప్తి, పోషణము, ఆకలి నివృత్తి ఏకకాలమున అధికాధికంగా కలిగే రీతి దేవదేవుని ఆశ్రయించిన వానిని భక్తి, భగవానుని ప్రత్యక్షానుభూతి, ఇతర విషయముల పట్ల విరక్తి అను 3 భావముల ఏకకాలమున కలుగుచుండును. భాష్యం. ఈ సాదృశ్యమును శ్రీల జీవగోస్వామి ఇట్లు వివరించారు. భక్తిని తుష్టితో పోల్చవచ్చును. తుష్టి అంటే సంతృప్తి. ఏలైనగా 2 ఆనంద రూపమునే పొందగలవు. పరేషానుభావం అంటే భగవద్ అనుభూతి, పుష్టి అంటే పోషణం. ఈ 2ను జీవన పోషకములు కనుక సాదృశ్యములై ఉన్నవి. ఇక విరక్తి, క్షుతపాయ ఆకలి నివృత్తి 2ను మనుజుని అత్యాశ నుండి దూరం చేసి శాంతిని కలగజేయు కనుక సాదృశ్యములై ఉన్నది. భోజనం చేసే వ్యక్తి ఇతర కలాపములందు అరుచి కలగవాడగుటయే కాక తృప్తిని బట్టి ఆహారమునందును క్రమముగా రుచిని పొందును. ఇంకొక పక్క పరమానందపూర్ణుడైన శ్రీకృష్ణ భగవాన్ని అనుభూతిని బడిసే వ్యక్తి కృష్ణేతర విషయముల పట్ల అరుచి కలవాడైనను అతని కృష్ణానురక్తి ప్రతిక్షణము పెరిగిపోవనని శ్రీల జీవగోస్వామి పలికిరి. కనుక భగవాను దివ్యమగు సౌందర్య గుణములు భౌతికములు కావని ఎరగవలసి ఉన్నది. ఏలైనగా భగవదానంద ఆస్వాదన చేయి మనుజుడు ఏనాడును తనివి నొందడు. ఈ శ్లోకమునందు విరక్తి అను పదము అత్యంత ప్రధానమైనది. విరక్తి, త్యాగము అన్నవి వేరువేరు విషయములు. మనుజుడు భోగ్య వస్తువును విడిచిపెట్టే సందర్భంలో త్యాగం అనే పదమును వాడవచ్చని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అనేది. కానీ గడిచిన శ్లోకంలో వర్ణించబడినట్లు సమస్తమును భగవత్ సేవలో ఉపయోగపడే సాధన సామాగ్రిగా భావించినప్పుడు త్యాగం అనేది ఆలోచనే అనవసరమగును. ఏలైనగా అప్పుడు మనుషుడు సమస్తమును భగవత్ సేవలో సక్రమంగా వినియోగించుచు యుక్త వైరాగ్యం వచ్చేది. చక్కని భోజనం యొక్క సుందరమగు ఉపగానము ఈ శ్లోకంలో వసగబడినది. ఆకలిగొన్న వ్యక్తి భోజనం చేసినప్పుడు తన చుట్టూ ఏమి జరుగుతున్నదో పట్టించుకున్నాడు. యథార్థమునకు అన్య విషయము లేదా అన్యకలాపం తన భోజన కార్యక్రమం అంతరాయమని అతడు భావించాడు. అట్లే మనుజుడు కృష్ణ భక్తి భావనలో పురోగమించిన కొలది కృష్ణ భక్తికి సంబంధించినది ఏదైనాను నిందారమగు అవాంతరమే అని తలచును. అట్టి ఘనీభూతమైన భగవత్ ప్రేమ శ్రీమద్ భాగవతం నందలి 2వ స్కందములో తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషపరం అని వర్ణితమైనది. మనుజుడు భౌతిక జగత్తు యొక్క కృత్రిమ త్యాగ ప్రదర్శనము చేయరాదు. దానికి బదులు అతడు ప్రతిదానిని భగవద్ విభూతి విస్తారంగా చూసినట్లు మనస్సులకు పద్ధతి ప్రకారం శిక్షణ నొసగవలెను. ఆకలిగొనిన లౌకికుడు ఆహారమును చూడగానే వెంటనే నోటిలో వేసుకొనగోరినట్లు అగ్రసరుడైన కృష్ణ భక్తుడు ఏదేని వస్తువు చూసినంతనే దాన్ని కృష్ణ ప్రీత్యర్థం వాడుటకు యోచించు. సమస్తము కృష్ణ ప్రేమలో వినియోగించుటకు, కృష్ణ ప్రేమ సాగరంలో లోతుగా మునుగుటకు సహజమైన ఆకలి లేనప్పుడు నామమాత్ర భగవదనుభూతి లేదా నామమాత్ర ధార్మిక జీవన ప్రగల్పం భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశానుభూతి అసంగతమగు. భక్తి యోగ పదము ఎంత ఆనందభరితమైనది, అనుభవ సిద్ధమైనదనగా సరియైన అవగాహన లేకుండా నియమ నిబంధనలు పాటించే సాధనా భక్తి దశ ఎందైన మనుజుడు చరమ ఫలితమగు అనుభూతము నర్చుకొనగలడని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అనేది. దీని సంబంధంలో శ్రీల రూపగోస్వామి ఇట్లు పలికి ఇహయాస్య హరేర్దాస్య కర్మనా మనసాగిర నిఖిలాస్వపవస్తాతు జీవన్ముక్త సవుచ్యతే. మనుజుడు సమస్తేతర కర్మలను త్యజించి దేవదేవుడకు శ్రీకృష్ణుని శరణు చచ్చినంతటనే శీఘ్రమే ముక్తాత్మనిగా పరిగణించగలడు. శ్రీకృష్ణ భగవానుడు ఎంత కరుణామయుడనగా తానే సమస్తమునకు మూలమని ఎరిగి తనకు శరణాగతుడైన జీవుని భారమును అతడు స్వయముగా స్వీకరించి అతడు సంపూర్ణ రక్షణలో ఉన్నాడని విషయము హృదయమును వెల్లడి కావించి
ఈ విధంగా భక్తి, భగవంతుని ప్రత్యక్షానుభూతి, ఇతర విషయముల పట్ల విరక్తి భక్తి యొక్క ఆరంభ దశ ఎందే ప్రకటమగును. ఏలైనగా భక్తి యొక్క ముక్త స్థితి ఎందే ఆరంభమగును. ఇట్టి పద్ధతులు చరమ లక్ష్యము మోక్షమైన భగవద్గీత మాత్రం ఇట్లా తెలుపుచున్నది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహత్వం సర్వ పాపోభ్యో మోక్షయిష్యామి మా శుచ. మనుజుడు శ్రీకృష్ణ భగవానికి శరణు చొచ్చినచో శీఘ్రమే ముక్తాత్ముడైన ఆ విధంగా ఆ దేవదేవుని రక్షణను పూర్తి ధైర్యముతో దివ్య భక్తునిగా జీవనము ఆరంభించింది. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ ముఖాంకరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురున్ దినతారిణం. ఈ యొక్క శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఎన్నో ముఖ్యమైన విషయాలు దీనిలో ఉన్నాయి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చర్చిస్తాం, విరక్తి. ఈ శ్లోకం నందు విరక్తి అనే పదం అత్యంత ప్రధానమైనది. ఒక భాష్యంలో కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ సామాన్యంగా విరక్తి అంటే అంత వదిలివేయడం అనేసి మనం అనుకుంటాం. ప్రత్యేకంగా ఆధ్యాత్మికవాదులు అంటే అంత వదిలేసి వెళ్ళిపోతారు అనేసి సామాన్యంగా భావిస్తూ ఉంటారు. భగవద్గీతలో కూడా చూడొచ్చు, కర్మ సన్యాస యుగంలో. సో అది చాలామంది చదివేసి కర్మ అంతా వదిలేయడం అనేసి వాళ్ళు అనుకుంటారు. సన్యాసం తీసుకోవడం అంటే పూర్తిగా అన్ని వదిలివేయడం, త్యాగం. సో ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇక్కడ చెప్తూ ఉన్నారు, త్యాగం అనే ఒక పదం ఏంటంటే భోగ్య వస్తువును విడిచిపెట్టే సందర్భంలో త్యాగం అని వాడవచ్చు. కానీ ఇక్కడ ప్రతి వస్తువును భగవంతుని యొక్క సేవలో ఉపయోగించడం అనేది త్యాగం అనడానికి లేదు. అది త్యాగం అని ఉపయోగించడానికి లేదు. సో ఇక కృష్ణుడు త్యాగాన్ని ఎంకరేజ్ చేయలేదు ఇక్కడ భగవద్గీతలో. అర్జునుడు మొత్తం నేను త్యాగం చేసి వెళ్ళిపోతానని చెప్పాడు, కానీ ఒప్పుకోలేదు. మొదట నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, కానీ ఆ యొక్క విద్యుక్త ధర్మాన్ని నా కోసం నువ్వు చెయ్యి. ఏదైతే యుద్ధం నువ్వు చేస్తున్నావో నీ ఇంద్రియ భోగం కోసం కాదు, అది నేను నీకు ఉపదేశిస్తున్నాను. యుద్ధస్వ విగత జ్వర, నువ్వు యుద్ధాన్ని నువ్వు చేయాల్సిందే, నువ్వు అది నేను నీకు ఆర్డర్ చేస్తున్నాను, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్తున్నా. సో ఇక్కడ భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారం అర్జునుడు త్యాగం చేయకుండా ఆయన పూర్తి విరక్తితో యుద్ధాన్ని చేయడం జరిగింది. అంటే ఇక్కడ బహిర్గతంగా చూస్తే అర్జునుడు చాలా తీవ్రంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఏదో జస్ట్ ఈ యొక్క రాజ్యం కోసం చేయట్లేదు, విజయం కోసం చేయట్లేదు, వాళ్ళపైన కసి తీర్చుకోవడం చేయట్లేదు, లేకుంటే సో కేవలం కృష్ణుని యొక్క ఆదేశం ప్రకారం చేస్తూ ఉన్నారు. సో సామాన్యంగా నిరాకారవాదులు, నామమాత్ర ఆధ్యాత్మికవాదులు వాళ్ళు అన్నీ వదిలేస్తానని చెప్తారు, మొత్తం అన్నీ వదిలేస్తారు. అన్నీ వదిలేయడం సాధ్యం కాదు, ప్రత్యేకంగా ఈ కలియుగంలో. అన్నీ వదిలేయడం అంటే పలుగు వైరాగ్యం అనేసి రూపకోత్సవం చెప్తారు. ఎట్లా స్టార్ట్ అవుతుంది? ప్రాపంచికతయా బుద్ధి హరి సంబంధు వస్తున్న ముముక్షువో పరిత్యాగ పలుగు వైరాగ్యం కథ్యతి. వాళ్ళు ఏమంటే అంతా కూడా ప్రాపంచిక బుద్ధితో చూస్తారని కూడా. ప్రతిది కూడా ఇది నా భోగ వస్తువు, నేను ఇది వదిలేస్తున్నాను. ఒక విధంగా అసలు మనకు సంబంధించినటువంటిది ఏది లేదు, మనం వదిలేసేది ఏం లేదు. మనకు సంబంధించినటువంటి ఏం లేనప్పుడు మనం ఎలా వదిలేస్తాం? ఒక ఈ దుస్తువులు నాకు సంబంధించినటువంటి నేను దీన్ని వదిలేస్తున్నాను, ఇది నాకు సంబంధించినటువంటి కావు. ఇది ఈ మైక్రోఫోన్ నాకు సంబంధించినట్టు నేను దీన్ని వదిలేస్తాను, ఈ భూమి నాకు సంబంధించి నేను వదిలేస్తాను. ఇప్పుడు వాస్తవంగా తత్వ ప్రకారం అన్నీ కూడా భగవంతునికి సంబంధించినటువంటివి.
ఈశావాస్యమిదం సర్వం యత్కించా జగత్యాం జగత్ తేన తత్వేన భుంజిద మాగుద కస్య సిద్ధనం. అన్నీ కూడా భగవంతుడికి సంబంధించి, అది వాస్తవం అది. కానీ మనం ఈ యొక్క దేహాత్మ బుద్ధితో భ్రమతో, ఓ ఈ ఇల్లు నాది, ఈ సంసారం నాది, ఈ భార్య నాది, ఈ పిల్లలు నావి, ఈ ప్రపంచం నాది, ఈ ప్రాపర్టీ నాది అనేసి మనం అనుకుంటున్నాం. కానీ వదిలేసేదేమి ఆ యొక్క భావన మనం వదిలేస్తున్నాం. ఇక్కడ మనది కాదు అసలు. మనం వదిలేసేది ఏం లేదు, అన్ని భగవంతుడికి సంబంధించినటువంటిది. అన్నీ ఓకే, అన్నీ మీకు ఇచ్చేస్తున్నాను. కొందరు చెప్తారు మందిరానికి వచ్చేసి నా అన్నీ మీకు ఇచ్చేస్తాం మొత్తం వదిలేసాను. వదిలేసేది ఏం లేదు, మనకు సంబంధించినటువంటిది ఏది లేదు. ఈ శరీరమే మనకు సంబంధించినటువంటిది కాదు, ఈ పంచభూతాలతో తయారైనటువంటిది. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిరాపో నలో వాయో కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతియం భిన్నా ప్రకృతి అష్టద. ఇక 8 మనస్సు బుద్ధి అహంకారం, తర్వాత ఇక గాలి నీరు ఆకాశం అగ్ని, ఇవి అన్నీ కూడా భగవంతుని యొక్క సృష్టి లేదు, నాదని చెప్తున్నా, నా యొక్క శక్తి అని చెప్తున్నా. దాంతోనే తయారు చేయబడిన శరీరం కూడా నేను త్యాగం చేస్తున్నాను అనేసి చెప్పడానికి ఏం లేదు. ఏది మనకు సంబంధించినటువంటిది కాదు ఇక్కడ. మన ఆత్మ కూడా భగవంతుని యొక్క అంశ. ఒక నేను నీకు శరణాగతి పొందుతున్నాను, అది సహజం. అది ఆత్మ యొక్క సహజమైన ధర్మం, భగవంతుని యొక్క ఆశ్రయంలో ఉండడం. కానీ అది మరి భ్రమలో ఉండి నేను అనేక భావంతో ఉండడం ద్వారా ఇప్పుడు మళ్ళీ మనం శరణాగతి పొందుతున్నామని చెప్తూ ఉన్నాం. బట్ ఆత్మ యొక్క స్వభావమే శరణాగతి పొందడం. మనక నేను శరణాగతి పొందుతూ ఉన్నాను అని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ పాయింట్ ఏమంటే, నిరాకారవాదులు ఈ యొక్క ప్రాపంచిక బుద్ధితో అన్నీ వదిలేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ యొక్క హృదయంలో అన్నీ కూడా ఇంకా యొక్క భోగ వస్తువుల పట్ల ఇంకా కూడా ఆకర్షణ ఉంటుంది వాళ్ళకు. సో అందుకనే రూపగోస్వామి యొక్క బోధన ఏమంటే, భక్తి రసామృతంలో అన్నీ కూడా అనాసక్తస్య విషయాన్ యథార్థం ఉపయుంజిత. అన్ని విషయాల పట్ల, అన్ని ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి అనేది లేదనమాట. అనాసక్త, అసలు దేని పట్ల ఆసక్తి లేదు. యథార్థం ఉపయోగించ, యథార్థంగా ఉపయోగించడం అనమాట. నిర్బంధ కృష్ణ సంబంధే, అన్నీ కూడా కృష్ణ సంబంధం. అది యుక్త వైరాగ్యం అంటారు. సో ఇది గౌడీయ వైష్ణవ తత్వం, యుక్త వైరాగ్యం అంటారు దీన్ని. అన్నీ కూడా భగవంతుని సేవలో ఉపయోగించడం. ఉదాహరణకు శ్రీల ప్రభుపాల వారు చెప్పారు, ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ధనాన్ని అంతా కూడా నేను ఉపయోగిస్తాను కృష్ణుని సేవలో. మామూలు సాధువులు ధనాన్ని స్వీకరించారు. వాళ్ళ ధనంతో వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ధనం, పేరు, ప్రతిష్ట, పదవి ఇవన్నీ కూడా భ్రమలో ముంచేస్తాయి. మళ్ళీ దేహాత్మ బుద్ధిలో అహంకారంలో ముంచేస్తాయి. మళ్ళీ ఈ యొక్క పూజ, లాభ, ప్రతిష్ట ఇవన్నీ కూడా మనం మళ్ళీ యొక్క భౌతిక ప్రపంచంలో బంధించి వేస్తాయి. కానీ ఇక్కడ శ్రీల ప్రభుపాల వారు, మన గౌడీయ వైష్ణవ ఆచార్యులందరూ కూడా భగవంతుని సేవ కోసం ఏదైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ప్రపంచంలో ఉన్న ధనమంతా కూడా. సాధువులు ఎవరిని కలవరు అసలు. మనం చెంపాహటి వెళ్ళాం, అక్కడ జయదేవ గోస్వామి అక్కడికి వస్తారనమాట. తర్వాత లక్ష్మణ్ సేన్ అనే ఒక రాజు అక్కడ పరిపాలిస్తూ ఉంటాడు. సో ఆయన అర్థిస్తాడు, మీరు దయచేసి ఇక్కడ మా యొక్క సాన్నిధ్యాన్ని మీరు స్వీకరించండి, ఇక్కడ ఉండి మాకంతా కూడా సాంగత్యాన్ని ఇవ్వండి. లక్ష్మణ్ సేన్ వైష్ణవుడైనా, కానీ ప్రతాపరుద్ర అది ఆయన జయదేవ్ గోస్వామి ఆయన ఒప్పుకోరు. నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య పరంపరాం జిగముషోర్ భవసాగరస్య సందర్శనం విషయనం అతయోషితంచ ఆ హంత హంత విషభక్యప్యసాదు. చైతన్య మహాప్రభు ఈ శ్లోకం చెప్తారు. ప్రతాపరుద్ర మహారాజు కూడా ఆయన కలవాలన్నప్పుడు ఇక విషయాలు ఏదైతే ఇంద్రియ భోగంలో మునిగిపోయి ఉంటారో, స్త్రీలతో సాంగత్యం చేస్తారో, వాళ్ళతో సాంగత్యం చేయడం విషాన్ని తాగడంతో సమానం. విషయాన్ని తాగడం, సాధువు లేక విషయం లేక సాంగత్యం తీసుకోరు. అందుకనే వాళ్ళ యొక్క సమాజానికి దూరంగా ఉంటారు వాళ్ళు. సో అక్కడ లక్ష్మణ్ సేన్ చెప్తారు, ఎలా నేను ఇక్కడ ఉంటాను, నీ యొక్క సాన్నిధ్యం నేను ఉండను. నువ్వు భౌతికమైనటువంటి వ్యక్తివి నువ్వు. ఎందుకంటే రాజు అంటే ఎంతో భోగం ఉంటుంది, ఎంతోమంది స్త్రీలు ఉంటారు, పదవి ఉంటుంది, మంత్రులు ఉంటారు, ఇంద్రభవనం లాగా భవనం ఉంటుంది. సో వాళ్ళతో సాంగత్యం చేస్తే నేను కూడా ఇక్కడ ఈ బంధనాల్లో పడిపోవచ్చు, దానికి నేను ఆకర్షితం అవ్వచ్చు అనుకో. సో అందుకనే వాళ్ళు స్వీకరించారు అనమాట.
సో అప్పుడు లక్ష్మణ్ సేన్ చెప్తాడు, ఇక్కడ చెంపాహటి అనేది ఒక ఉద్యానవనం ఉంది, అక్కడ మీకు వసతి అని ఏర్పాటు చేస్తాం, మీరు అక్కడ ఉండేసి మీ యొక్క రచనలు రాయండి. జయదేవ్ గోస్వామి గీతా గోవిందం అనే ఒక రచన రాయడం జరుగుతుంది, చాలా ప్రఖ్యాతి చెందినటువంటి. తర్వాత చైతన్య మహాప్రభుకి ఇష్టమైంది, జగన్నాథ్కి ఇష్టమైనటువంటిది. సో మీరు అక్కడ ఉండండి, ఒకవేళ మీరు అనుమతిస్తేనే మీరు ఎప్పుడైతే రమ్మంటే అప్పుడు నేను వస్తాను, అంతవరకు మీ యొక్క ఆజ్ఞ లేకుండా నేను అక్కడికి రానని చెప్తాను. సో అప్పుడు జయదేవ్ గోస్వామి ఒప్పుకొని అక్కడ నివసిస్తాను. వాళ్ళు కలవడానికి కూడా అనుమతించారు. కొందరు చెప్తూ ఉంటారు, మేము ఇట్లా మినిస్టర్ని కలిసాం, నేను చీఫ్ మినిస్టర్ని కలిసాం, వాళ్ళని కలిసాం, వీళ్ళని కలిసాం, గొప్ప వ్యక్తిని కలిసాం, ధనవంతుని కలిసాం, ఇంత పెద్ద కలవడం అంటే విషం తీసుకోవడం అంతే, గొప్ప ఏం లేదు. చెప్పొచ్చు మనం వాళ్ళని కలిసేసి కృష్ణ చైతన్యం ఇచ్చడం కోసం అంతే. ఈ మూర్ఖులకు ఎవరైతే విషయాలు ఉంటారో, ఇంద్రియ భోగరతులు ఉంటారో, వాళ్ళకు కృష్ణ చైతన్యం ఇవ్వడం కోసం కలవడం. సో ఇక్కడ విషయం ఏమంటే, భక్తుడు అన్నీ కూడా కృష్ణ యొక్క సేవలో నియుక్తం చేయడం కోసం అన్ని స్వీకరిస్తాడు. భౌతికమైన వ్యక్తి అదే విషయాన్ని, అదే వస్తువును ఇంద్రియ భోగంలో నియోగిస్తాడు. కానీ భగవద్భక్తులు అదే భగవంతుని సేవలో నియోగిస్తాడు. ఒక పువ్వు ఉంది, అందమైనటువంటి పువ్వు, తామర పువ్వు, రకరకాల పువ్వులు. సో అది మన యొక్క ఇంద్రియ భోగం కోసం అనుకోవచ్చు, కానీ ఇది భగవంతుని కోసం, ఇది అని తీసుకొని రావచ్చు. సో అది యుక్త వైరాగ్యం. సో ప్రతిదీ కూడా భగవంతుని సేవలో నియోగించడం, దాన్ని యుక్త వైరాగ్యం. సో ఇక కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రపంచం మొత్తంలో ప్రచారం చేయడం కోసం శ్రీల ప్రభుపాల వారు, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వారు అన్నీ వాడారు. భక్తి సిద్ధాంత సరస్వతి వారు ముందు సాధువులు కార్లు వాడేది కాదు, ఆయన కారు వాడారు. ఆ సాధువులు బిల్డింగ్లో ఉండేవాళ్ళు కాదు వాళ్ళు, ఎందుకంటే అసలు ఎక్కడ వెళ్ళదు కాదు. గౌర్ కిషోర్ దాస్ బాబా చెప్తారు, భక్తి సిద్ధాంత సరస్వతి కలకత్తా వెళ్ళకు అని చెప్తారు. అంటే కలకత్తా వెళ్ళకంటే దానికి అర్థం కలకత్తా వెళ్ళొద్దని కాదు, కలకత్తా ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వు సాంగత్యం తీసుకోవద్దు అనేసి. కలకత్తా వెళ్ళి ఆయన మఠాన్ని స్థాపిస్తారు. అప్పటి వరకు అసలు లేదనమాట. సాధువులు వ్యాన్ నడపడం కానీ, డ్రైవింగ్ చేయడం, సాధువులు వెళ్ళి సూట్ బూట్ వేసుకోవడం. సాధువులు అంటే జస్ట్ ఒక కౌపీనని ధరిస్తారు, అక్కడ చెట్ల కింద ఉంటారు, అరణ్యంలో ఉంటారు. ఈవెన్ మన గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, జగన్నాథ్ దాస్ బాబాజీ, భక్తినాథ్ ఠాకూర్ కొంచెం మెజిస్ట్రేట్ పదవిలో ఉన్నారు, తర్వాత కొన్ని ఉపయోగించారు భగవంతుని సేవలో. కానీ అంతకుముందు లేదనమాట మన గౌడీయ వైష్ణవ పరంపరలో. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొని వచ్చారు. కృష్ణ చైతన్య ఉదయ ప్రచారం కోసం అన్నీ మనం రూపకోసం ఇచ్చినటువంటి యొక్క సూత్రం మనం ప్రదర్శించడం కోసం అన్నీ ఉపయోగించారు. సో తర్వాత ఇంకా ప్రభుపాల ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళారు. అన్నీ ఏరోప్లేన్స్ 14 సార్లు ప్రపంచం మొత్తం తిరిగారు. సాధువులు రామానుజాచార్య మొత్తం పాదయాత్ర చేశారు, మధ్వాచార్య తిరిగారు పాదయాత్రతో. ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. ప్రభుపాల వారు అన్నీ ఎంగేజ్ చేశారు, మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీ. ప్రభుపాల వారు నడతారు. మీరు ఏంది రోల్స్ రాయ్ కారు వాడుతున్నారని రిపోర్టర్ అడిగినప్పుడు, ఇది ఒక డబ్బా కారు, ఇది నాకు బంగారు రథం కావాలని చెప్తారు. ఎందుకంటే నేను భగవంతుని యొక్క ప్రతినిధిని. భగవంతుడు అంటే ఎవరు మీకు తెలియదు, మీకు అర్థం కాదు. ప్రతినిధి అంటే సామాన్య వ్యక్తి కాదు, ప్రపంచాన్ని మార్చడం కోసం నేను వచ్చాను. ఈ రోల్స్ రాయ్ కారు ఏం ఉపయోగం లేదు. చాలామంది అనుకున్నారు, ఏంది నేను స్వామీజీ అంటాడు, సాధువు అంటాడు, ఈ రోల్స్ రాయ్ ఇలా కారులో కూర్చుంటున్నాడు, మంచి అలా ఇట్లాంటి దుస్తులు ధరిస్తున్నాడు, పెద్ద భవనంలో ఉంటున్నాడు. న్యూ బృందావనంలో వెస్ట్ వర్జిన్లో ప్రభుపాదకు ఒక పెద్ద ప్యాలెస్ ఉందన్నమాట, ఇప్పటికి కూడా ఉంది. పెద్ద భవనం, రాజభవనంలా ఉంటుంది. ప్రభుపాద శిష్యులు ఆయన యొక్క ప్రేమ కోసం కడతారు, బట్ ఆయనకు అంత ఆసక్తి లేదు. సో ప్రభుపాలను చూస్తే వాళ్ళకి అర్థం కాదనమాట, ఏంది స్వామీజీ ఇలా ఉంటారు. అన్నీ వాడారు, డిక్టోఫోన్ వాడారు కాబట్టి మనం ఇక్కడ ఉపన్యాసాలు వింటున్నాం, ఈ పుస్తకాలు చదువుతున్నాం. ఉదాహరణకు సాధువులు ఏం డిక్టోఫోన్ వాడరు. సో అన్ని ఆధునిక పరిజ్ఞానం అంతా కూడా అఫ్కోర్స్ ప్రభుపాల వారు చెప్తారు, ఆయన ఇవన్నీ కూడా కృష్ణుల సేవలో ఉపయోగిస్తే అట్లీస్ట్ బెస్ట్ యూజ్ ఫర్ బ్యాడ్ బార్గెన్ ఏదో విధంగా వాళ్ళకు వస్తుందనేసి ప్రభుపాల ఉదాహరణ ఇస్తారు. ర్యాట్స్ విల్ మేక్ హోల్స్ అండ్ స్నేక్స్ విల్ యూజ్ ఇట్. సో ఉదాహరణ అదనమాట. ఈ యొక్క ఎలుకలు రంధ్రాలు చేస్తాయి,
తర్వాత దానిలో పాములు ఉంటాయి. సో ఇక ఎలుకల్లాగా, ఇక ర్యాట్ సివిలైజేషన్, ఇక ఎలుకల్లాగా పరిగెడుతూ ఇవన్నీ తయారు చేస్తున్నారు. సో భక్తులు ప్రచారం కోసం ఇవన్నీ ఉపయోగిస్తున్నారు. మీరు స్వాములు ఇంత పెద్ద టెక్నాలజీ మీరు వాడుతున్నారు, ఇంత పెద్ద కెమెరా మీరు వాడుతున్నారు, ఇంత పెద్ద విషయాలు మీరు వాడుతున్నారు అని అంటూ ఉంటారు కొందరు. అన్ని హయ్యెస్ట్ వాడాలి యాక్చువల్గా. మేబీ 1 కోటి రూపాయల కెమెరా కూడా వాడచ్చు భగవంతుని కోసం. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి యొక్క ముఖార విందాన్ని చూడడం కోసం 1 కోటి రూపాయల కెమెరా ఏం సరిపోదు, దానికి కెపాసిటీ లేదు అసలు. భగవంతుని పిక్చర్ తీసుకోవాలంటే ఏ కెమెరా సరిపోతుంది? 100 కోట్ల కెమెరా కూడా అసలు నువ్వు తయారు చేయలేవు. అంత క్లారిటీ రాదు. ఎంతైనా క్లారిటీ రావాలంటే హృదయం కెమెరాగా చేసుకోవాలా. సో ఎనీవే, ఇది భగవంతుని యొక్క సేవలో ఉపయోగించడం. సో ఇక్కడ ప్రభుపాల వారు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క యుక్త వైరాగ్యమైనటువంటి ప్రిన్సిపల్ను ప్రచారం చేశారు. అన్నీ ఉపయోగించారు. వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలు అక్కడ పుస్తక ప్రచారం కోసం అన్ని రంగాల్లో అన్నీ ఉపయోగించారు. ప్రతిదీ కూడా ఎలా భగవంతుని యొక్క సేవలో ఉపయోగించారు. పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద వాహనాలు, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా అందరినీ ఉపయోగించారు ప్రభుపాల వారు. సో దెన్ అవన్నీ ఉపయోగించవచ్చు. కానీ ఇక్కడ సూత్రం ఏమంటే, ఈ యొక్క భక్తులు అనాసక్త విషయాన్ని ఉపయోగించినప్పటికీ వాటి పట్ల ఆసక్తి ఏమాత్రం ఉండదన్నమాట. కానీ యుక్త వైరాగ్యం అనేటువంటి పేరుతో ఈ యొక్క ఇంద్రియ భోగరతులు ఉపయోగించినటువంటి వస్తువులను మనం ఉపయోగిస్తే, ఆ యొక్క విషయాలపైన మనం ఆసక్తులం అవుతే అప్పుడు చాలా ప్రమాదం. మళ్ళీ మనం ఇంద్రియ భోగులుగా మారిపోతాం. సో దానికి ఆ యొక్క సామర్థ్యం ఉండాలా, దానికి ఆ యొక్క అర్హత ఉండాలి. ప్రభుపాల వారికి అర్హత ఉంది. గురుకృప మహారాజ్ తీసుకొస్తారు సంచిలో డబ్బులని ఇలా పోసేస్తారు. ఆయన పోలీస్ కమిషనర్ వస్తాడు, కమిషనర్ ముందే ఉంటుంది పెద్ద నోట్ల బండలు. ప్రభుపాద హ్యాపీగా మాట్లాడు, పోలీసు వస్తున్నారు చూస్తారు ఈ డబ్బులు. ఆయన ఏం భయపడరు ప్రభుపాద, అసలు ఏం లేదు ఆయనకు భయం. ఇంకా ప్రభుపాద ఓపెన్గా చెప్తారు, నేను 40 రూపాయలతో వచ్చాను, ప్రతి మాసం $40,000 మేము ఖర్చు చేస్తున్నాం. ఎవరైనా చెప్పుకుంటారు అలా? $40,000 ఖర్చు. గవర్నమెంట్ ఎవరికి ఏం భయపడరు ప్రభుపాద. ప్రపంచం మొత్తంలో ఇంతమంది మందిరాలు ఉన్నాయి, మావి కొన్ని కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తున్నాం. సో మనం చూడొచ్చు ఆయన యొక్క పవిత్రతకు. సో అందుకనే యుక్త వైరాగ్యం అనే పేరుతో అది విరక్తి అనడానికి లేదనమాట. మీరేం ఉపయోగించారు, మీరు ఇక్కడ మరి ఎందుకు మరి యుక్త వైరాగ్యాన్ని మీరు పాటించట్లేదు ఎందుకు ఈ యొక్క వర్ణాశ్రమ కమ్యూనిటీలో అనేసి ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఎస్, యాక్చువల్లీ ఆ యొక్క యుక్త వైరాగ్యాన్ని స్థాయికి రావాలంటే ఫస్ట్ అనాసక్త విషయాలపైన ఆసక్తిని అంతా వదిలివేయాలి. సో విషయాలపైన ఆసక్తి వదిలేయడానికి ఈ యొక్క వర్ణాశ్రమ విధానం శిక్షణ ఇస్తుంది. అప్పుడు వైష్ణవ స్థాయికి వాళ్ళు వస్తారు, అప్పుడు వాళ్ళు ఉపయోగించేటువంటి స్థాయికి వస్తారు. ఉదాహరణకు మనం స్మార్ట్ ఫోన్ వాడవచ్చు కృష్ణ యొక్క సేవలో. సో మనం ఎంతవరకు కృష్ణ యొక్క సేవలో అంతవరకే వాడాలి. కానీ కొంచెం మనం ఆ ఫోన్కు మనం ఆసక్తులమైనామంటే మళ్ళీ భౌతిక ప్రపంచంలో బంధించబడిపోతాం. శ్రీ ప్రభుపాల వారు రిపీటెడ్లీ కొన్ని 100 సార్లు చెప్తాను, ఇఫ్ యూ హ్యావ్ pinch of attraction to this material world, you will stay back in the material world. ఒక పించ్, ఒక కొంచెము కూడా ఆసక్తి ఉన్నప్పటికీ ఈ భౌతిక ప్రపంచం పైన, ఈ యొక్క ఇంద్రియ భోగం పైన ఇక్కడే ఉండిపోతాం. కొంచెం పించ్, లిటిల్. ఇంకోసారి ప్రాపర్ ఇఫ్ యూ ఈవెన్ అటాచ్ టు గులాబ్ జామ్. కృష్ణుడి సేవలో మనం గులాబ్ జాములు ఎన్నైనా తింటాం, 100, 1000 కాంపిటీషన్ పెడతాం మనం, ఎవరు ఎక్కువ తింటారు. బట్ సేమ్ టైమ్ యూ హ్యావ్ టు కమ్ టు దట్ లెవెల్. గులాబ్ జామ్ మనం అటాచ్ కాకూడదు అనమాట. ఎస్, మనం ప్రచారం చేసేటప్పుడు నగరాల్లో అన్నీ వాడతాం, అత్యున్నతమైనటువంటి హైయెస్ట్ కాస్ట్ ఉన్న ఫోన్లు వాడతాం, వాహనాలు వాడతాం, అన్నీ ప్రోగ్రాంలు వాడతాం. కానీ అదే సమయంలో ఆ వ్యక్తి ఉండడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభుపాల వారు భువనేశ్వర్లో గుడిసెలో ఉన్నారు, అనువాదం చేశారు 10వ స్కందం. మాయాపూర్లో పెద్ద బిల్డింగ్ ఉన్న అదే గుడిసెలో ఉన్నారు, నేను ఇక్కడే ఉంటాను. అండ్ సేమ్ టైం వెస్ట్ వర్జీనియా కదా పెద్ద భవనంలో ఉన్నారు, పెద్ద సింహాసనం పైన కూర్చోవడం రెడీగా ఉన్నారు, వాళ్ళ నేలపైన కూర్చోవడం రెడీగా ఉన్నారు.
సో ఆయన సమానం అనమాట. సమసర్వేషు నశోషతి న కాంక్షతి యొక్క స్థాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ భక్తియుక్త సేవ సమస్తేతరల కర్మలను త్యజించి, అంటే అన్ని కర్మలు ఎప్పటి ఈ యొక్క భౌతికమైనటువంటి కర్మలు త్యజించిన తర్వాతనే భక్తి అనేది ప్రారంభమవుతుంది. ఫస్ట్ అది త్యజించిన తర్వాతనే భక్తి ప్రారంభమవుతుంది. సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరం నశోషతి న కాంక్షతి. ఎట్లాంటిది కాంక్షలు లేకుండా, ఎట్లాంటి శోకం లేకుండా ఉన్నప్పుడు అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. అప్పుడు మనకు యుక్త వైరాగ్యం. అన్ని యుక్త వైరాగ్యంలో మనం ఉపయోగించవచ్చు భగవంతుని యొక్క సేవలో. కానీ ఈ యొక్క యుక్త వైరాగ్యం అనేటువంటి పేరుతో మనం ఈ యొక్క భౌతికమైనటువంటి వస్తువులను ఉపయోగించి అవన్నీ వాటికి మనం ఆసక్తులం అయిపోతే మళ్ళీ ఈ యొక్క బంధనాల్లోనే మనం ఉంటాం. సో అందువల్లనే ఈ యొక్క సరళమైనటువంటి జీవనం మనకు చాలా అవసరం. ఈ సరళమైనటువంటి జీవనంలో కేవలం పోషణకు మాత్రమే మనం అన్ని వస్తువులను ఉపయోగిస్తాం. ఎంతవరకు అవసరం అంతవరకు. ప్రచారం కోసం మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం దీన్ని ఉపన్యాసాన్ని అందరికీ ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు ప్రచారం చేస్తున్నాం, ప్రచారం కోసం మాత్రమే. కానీ మన దైనందిక జీవితంలో అవసరం లేదు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు, ఆయన బ్రహ్మచారులు వాళ్ళు మందులు కొనడానికి వెళ్తారు ఒకసారి. సో అక్కడ కారు ఉపయోగించడానికి వెళ్తే కారు ఉపయోగించండి అని చెప్తారు. అది కారు కేవలం ప్రచారం కోసమే. నువ్వు మందుల షాపు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి ఎంత తేడా ఉందో. సో మనం ఇది స్పష్టంగా ఉండాలన్నమాట. యుక్త వైరాగ్యం అనే పేరుతో అన్నీ ఉపయోగించాలనేసి మనం దానికి ఆసక్తులమయ్యేసి ఉపయోగించకూడదు. పూర్తిగా దాని నుంచి ఈ భౌతిక ప్రపంచం నుంచి పూర్తిగా విరక్తి అనేది రావాలి. ఇంద్రియ భోగం పట్ల పూర్తి విరక్తి అనేది రావాలి. అప్పుడు దాన్ని మనం యుక్త వైరాగ్యంలో ఉపయోగించవచ్చు. ఒకవేళ మనం భగవంతుని యొక్క సేవలో ఉపయోగించవచ్చు. ఎలాంటి దశలో ఉన్నప్పటికీ, మేము ఉన్నత దశ వరకు మనం ఉండాలని కాదు, కానీ దానికి ఆసక్తులను కాకుండా ఉండాలి. ఎప్పుడైనా మనం వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. దాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకోటి ఏమంటే, ఇక ఈ ఆధునిక సదుపాయాలకు ఆసక్తులు కావడం అనేది అసలు చాలా తక్కువ స్థాయి అనమాట. ఎందుకంటే ఇక వర్ణాశ్రమంలో కూడా శూద్రులు మేబీ కొంచెం ఎక్కువ అటాచ్ అయి ఉంటారు. తర్వాత వైశ్యులు ఒక లెవెల్లో, బ్రాహ్మణులు ఒక లెవెల్లో, క్షత్రియులు ఒక లెవెల్లో. కానీ ఈ ఉదాహరణకి సెల్ ఫోన్లకు అటాచ్ అవ్వడం, ఎలక్ట్రిసిటీకి అటాచ్ అవ్వడం, రిఫ్రిజిరేటర్కి అటాచ్ అవ్వడం, మిక్సీలకు అటాచ్ అవ్వడం, తర్వాత ఈ గ్యాస్కి అటాచ్ అవ్వడం, అంటే ఈ నగరాల్లో ఉన్నటువంటి సదుపాయాలకు అటాచ్ అవ్వడం అనేది అసలు అది మ్లేచ్చుల యొక్క ఆసక్తులు అన్నమాట. అవన్నీ మ్లేచ్చుల యొక్క ఆసక్తులు. ఎందుకంటే ఇవి ఉదాహరణకి ఈవెన్ వర్ణాశ్రమంలో కూడా కొన్ని ఆసక్తులు ఉన్నప్పటికీ ఇంకా ఓకే, నీకు వివాహం చేసుకోవాలనుంది, క్షత్రియులకు ఎంతమంది స్త్రీలైనా వాళ్ళు వివాహం చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు బాధ్యత తీసుకుంటారు కాబట్టి. శూద్రుడు ఉన్నాడు, శూద్రుడు ఇంకొంచెం ఇంద్రియ తృప్తి అలా చేయబడింది. బ్రాహ్మణుడు ఉన్నాడు, బ్రాహ్మణుడు అలాగా. సో వర్ణాశ్రమంలో కూడా సమ్ స్థాయిలు అనేది ఇవ్వబడింది. వాళ్ళ యొక్క ఇంద్రియ భోగం ప్రకారం, ఆ యొక్క స్థాయి ప్రకారం మీరు ఆ స్థాయిలో చేస్తూ భక్తియుక్త సేవను ఆచరించవచ్చు అనేసి. కానీ ఇక్కడ ఈ ఆధునిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈవెన్ అంత్యజులు కూడా వాటికి అటాచ్ అయ్యి ఉండరు. అసలు ఏ తరగతికి సంబంధించినటువంటి వాళ్ళు తెలియదు. ఇప్పుడు అంత్యజులు అంటే ఊరికి కొండల్లో నివసించేవారు, కొండ జాతి వాళ్ళు. ఉదాహరణకు అంటే వాళ్ళు కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నారు. వాళ్ళు సహజంగానే ఉంటున్నారు. వాళ్ళకేం ఫోన్లు లేవు, వాళ్ళకేం వాహనాలు లేవు, వాళ్ళకేం కరెంట్ లేదు. వాళ్ళు జస్ట్ సహజంగా ఉంటున్నారు. అంటే వాళ్ళు ఏదో ఉన్నత స్థాయిలో ఉన్నట్టని కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, మేము అంత స్థాయిలో లేము, కరెంట్లు, ఫోన్లు, టెక్నాలజీ ఉదేశ స్థాయిలో లేము. ఆ స్థాయి కాదు అసలు. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇది పెద్ద స్థాయి కాదు. ఇది ఈవెన్ నీచమైనటువంటి వాళ్ళు, నీచమైనటువంటి చండాలురు కూడా వీటిపైన ఏమో ఆసక్తులు లేకుండా ఉండగలుగుతున్నారు. వాళ్ళు సహజంగానే ఉంటున్నారు, ఈ కొండల్లో ఉంటున్నారు. వాళ్ళు చండాలు. మరి ఉన్న భక్తులు అత్యున్నత స్థాయికి వస్తేనే వదిలేస్తున్నా అట్లాంటిది ఏం లేదు. నేను భక్తులు ఎదుగుతూనే ఇవన్నీ వదిలేస్తాను సదుపాయాలని కాదు.
అది జస్ట్ అది అనవసరంగా అది మనం అలవాటు చేసుకున్నటువంటి జస్ట్ వదిలివేయడం అంతే. సో దానికి మనం ఎందుకు అటాచ్ అయి ఉన్నామంటే ఓకే దీనికి నేను ఎంతో బాగా సీరియస్ భక్తి చేస్తే నాకు సెల్ ఫోన్ పైన అటాచ్మెంట్ అవుతుంది అనేసి ఏం లేదు అందులో. అవసరం లేదు, దానికి కామన్ సెన్స్ అవసరం అంతే. ప్రేమ స్థాయిలో భావ స్థాయిలో వస్తేనే ఇవన్నీ ఆధునిక సదుపాయాలు వదిలేయాలని కాదు. అసలు ప్రేమ స్థాయి వరకు అవసరం లేదు. ఈవెన్ మ్లేచ్ఛ స్థాయికి వచ్చినా వదిలేయచ్చు, శూద్ర స్థాయికి వచ్చినా వదిలేయచ్చు. అసలు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు వీటికి అటాచ్ అయ్యి ఉంటారు. కుక్కలకు పందులు ఫోన్లు లేవు, వాటికి ఏం ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. అసలు ఎవరు వీటిని అటాచ్ చేసుకున్నారు? అసలు ఏ తరగతి వాళ్ళు, వీళ్ళు ఎక్కడి నుంచి అలవాట్లు వచ్చినాయి? నరాధములు మేబీ. అంటే కొందరు భక్తులు అంటారు నేను అంత స్థాయిలో లేను, అవన్నీ వదిలేసి ఉండను. అరే చెండాలను ఉంటున్నారు, కుక్క మాంసం తినే చెండాలను ఇక్కడ కరెంట్ లేకుంటున్నారు, వాళ్ళు ఫోన్లు లేకుంటున్నారు, ఆధునిక సదుపాయాలు లేక ప్రశాంతంగా జీవిస్తున్నారు, ఆనందంగా ఉంటున్నారు. అది ఎవరికి ఉన్నటువంటి, అది భక్తి ఏం అవసరం లేదు దానికి. విరక్తి అంటే అసలు ఇక్కడ ఇటువంటి పాయింట్ ఏంటంటే వేరే. అసలు ఇవి ఇచ్చినటువంటి ట్రెడిషనల్గా ఉన్నటువంటి అటాచ్మెంట్స్ ఇవన్నీ. కుటుంబము, పరివారము, ఓకే నాకు 100 ఎకరాల భూమి ఉందంటే సరే వదిలేయడానికి కష్టం. కానీ ఈ ఆధునిక సదుపాయాలు ఓకే అది ఏమైనా బాగుంది. ఒక అపార్ట్మెంట్లో ఉండి, ఒక రూమ్లో ఉండి, కరెంట్ లేకుండా, అది సూర్యుడు లేకుండా, చంద్రుడు లేకుండా ఆ రూమ్కి అటాచ్ అయ్యి పిజన్ హౌస్కి అటాచ్ అవ్వడం ఏంటి? అసలు దానిలో దానికోసం నేను తీవ్రమైన భక్తి ఈరోజు నుంచి 64 మాలలు చేస్తాను వదిలేయడానికి ఏం అవసరం లేదు. దానికోసం జస్ట్ ఇంటెలిజెన్స్, బుద్ధి ఉంటే చాలన్నమాట. కొంచెం బుద్ధి ఉపయోగిస్తే చాలన్నమాట. కొంచెం బుద్ధి. అసలు ఏం దేనికి మనం అటాచ్ అయినాం? నాట్ నెసెసరీ. మనం బ్రష్కి అటాచ్ అయ్యాం. బ్రష్కు సోమరిపోతుల సముదాయం అండి. ఇప్పుడు 250 రూపాయల బ్రష్ ఒకటి వచ్చిందంట. 2005 ఒక బ్రష్ వచ్చిందంట. ఎవరు చెప్పారు, నేను చూడలేదు. అది నోట్లో పెట్టుకుంటే అదే తిరుగుతుంది అనమాట. అంటే జనాలకి ఇట్లా తోముకోవడానికి కూడా సోమరిపోతులా అయ్యారు. నోట్లో పెట్టుకుంటే తిరుగుతుందండి, ఇట్లా తిరుగుతుంది. అంటే పందులు, కుక్కలు కూడా కొంచెం సోమరిపోతులా ఉండవు. పరిగెత్తాల్సి వస్తుంది, తినాల్సి వస్తుంది. నోట్లో ఇట్లా పెట్టుకుంటే ఇక్కడే తిరగాల. ఇంకా మోస్ట్లీ ఇంకా మిషన్ ఇట్లా కూర్చుంటే మోస్ట్లీ అంత భోజనం కూడా అట్లే మిషన్లో నోట్లో పడుతుంది అనుకుంటే ఇట్లా కూర్చుంటారు. అనిపిస్తుంది జనాలు శవాల్లాగా తయారవుతారేమో. మొత్తం శవ సముదాయంలా ఉంది అంత. కొంచెం ఎట్లీస్ట్ ఒక తోముకుంటే ఏదైనా సంతృప్తి ఇట్లా నోట్లో పెట్టుకుని అదే తిరుగుతారు అనమాట. అంత ఇట్లా పట్టుకొని ఉండాలి ఇట్లా. అసలు ఎవరు ఈ సముదాయం? అసలు ఎట్లా అంటే నీచమైన బుద్ధి ఉంది వాడి. బుద్ధి లేని విధవుల సముదాయానికి మనం అటాచ్ అవ్వడం. ఇప్పుడు ఏదో కార్లు నడిపితే ఏదో కొంచెం ఎంజాయ్మెంట్ అనుకుంటే ఓకే కార్కి అటాచ్. కార్లు కూడా అంత మిషన్ అంత మిషనే వేస్తుంది. గేరు కూడా వేసేది అదే, చూసేది అదే. ఈయనేం చేస్తాడు? ఇట్లా కూర్చుంటాడు. రాళ్ళ సముదాయం, రాయి కూడా కదులుతుంది. ఒకసారి అనలైజ్ చేస్తే ఈ సొసైటీని అంటే వాళ్ళు ఏమో మరి ఐఐటి అంటారు, ఏదో పెద్ద బాగా చదువుకున్న వాళ్ళు అంటారు. బట్ ఊళ్ళో ఉన్నటువంటి ఒక ముసలివాడికి కానీ ముసలమ్మకి చెప్తే పిచ్చి వాళ్ళు అనుకుంటారు. 2500 రూపాయలు బ్రష్ పెట్టి తోముకోవాల్సిన అవసరం లేదు. ఒక పండ్ల పుల్ల, కాంగ పుల్ల, వేప పుల్ల, ఉత్తరేణి పుల్ల, రకరకాల పుల్లలతో తోముకుంటే దానికోసం ఇంకా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు దానికి. ఆ రూట్లు తోముకుంటే సరిపోతుంది. మనం ప్రశాంతంగా అట్లా వెళ్ళి 10 నిమిషాలు మంచిగా తోముకుంటూ ఆస్వాదిస్తూ ఆనందంగా ఉండకుండా అసలు నగర జీవితం అనేది పూర్తిగా అసలు ఎవరు ఉంటారో అర్థం కావట్లేదు. అసలు ఏం చెప్పాలి దానికి డెఫినేషన్ ఏమి ఇవ్వలేము అనుకుంటా. ఇది రాళ్ళ సముదాయమా, కుక్కలు అనుకుంటే కుక్కల కన్నా కొంచెం బుద్ధి ఉంటుంది. పందులు అంటే పందులకు కొంచెం బుద్ధి ఉంటుంది. గాడిదలు అంటే గాడిదలకు ఉంటుంది. ప్రభుపాద వారు కొంచెం గౌరవం ఇచ్చారు. నాకైతే అసలు అది కూడా గౌరవం ఇవ్వాలని లేదు. Everything, what they are doing, everything completely foolishness. No any brainless society. ప్రభుపాదారు బ్రెయిన్ వాష్ చేస్తున్నా. అసలు మీకు బ్రెయిన్ ఉంటే కదా వాష్ చేయడానికి. బ్రెయినే లేదు. ప్రతిదీ ఎవ్రీ యాక్టివిటీ అన్నీ అనలైజ్ చేయొచ్చు, చేస్తూ పోతుండొచ్చు. ఎంత ఫూల్స్ అంటే అంత ఫూల్స్ ప్యారడైజ్. ఆల్రెడీ భౌతిక ప్రపంచం ఫూల్స్ ప్యారడైజ్, ఇంకా దానిలో ఇంకా ఫూల్స్ ప్యారడైజ్ తయారు చేస్తుంది.
అండ్ వాళ్ళు చాలా పెద్ద మేధావంతులుగా, బుద్ధివంతులుగా, బాగా చదువుకున్న వాళ్ళగా ప్రదర్శిస్తూ ఉంటారు. అదే మొత్తం నాశనం చేసేది చదువు, ఈ మ్లేచ్ఛ విద్యా విధానం. వాడు మూర్ఖుడు మెకేలో ఈ యొక్క భారతదేశం తీసుకొని వచ్చేసి అందరినీ, ఎందుకంటే భారతీయులు కొంచెం బుద్ధివంతులు, ఎందుకంటే పాలు తాగుతారు చిన్నప్పటి నుంచి, కొంచెం వైదిక విధానంలో ఉంటారు. ఇక్కడ నదులు ఉన్నాయి, నదుల్లో స్నానం చేస్తారు, ఈ మంచి నీళ్ళు తాగుతారు. గోదావరి, యమున, నర్మదా, సింధు, కావేరి, సరస్వతి నీళ్ళు తాగుతారు. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు ఉండేది అంత ఏముంటాయి, అంత ఆ నీళ్ళు కూడా ఎక్కడి నుంచి వస్తాయి, అంత గోస్ట్లు కూడా ఎక్కువ ఉంటాయి యాక్చువల్. అందుకని పాశ్చాత్య దేశాలు, అమెరికా లేదు అన్ని కూడా అది పాత్ర, దాని నుంచి నీళ్ళు వస్తాయి, ఏం తాగుతారేమో. ఆ శవాల్లో తడిసిన నీళ్ళ నుంచి వస్తాయి, మరి ఎక్కడి నుంచి వస్తాయి ఆ నీళ్ళు, ఆ నదులు ఏందో అవి మొత్తం హోల్ సొసైటీ అక్కడ అన్నీ పాశ్చాత్య దేశాల నుంచి తీసుకుంటున్నాయి. బ్రష్ ఎక్కడి నుంచి అక్కడి నుంచే వచ్చి ఉండొచ్చు. ఎవ్రీథింగ్. అండ్ ఇట్లాంటి సొసైటీని విరక్తి చేయడం కోసం, వదిలేయడం కోసం నువ్వు భక్తి తీవ్రత చేయాల్సిన అవసరం లేదు. భక్తి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకు నేను ఈ పాయింట్ తీసుకొచ్చానంటే, నేను ఒక వ్యక్తి వచ్చాను, ఇప్పుడు రానంటున్నాను. ఆయన 10 years నుంచి అనుకుంటున్నాడు. ఆయన MA ఇంగ్లీష్ అని చెప్పాడు, ఇక్కడే ఉంది రానంటు. సో 10 years నుంచి అనుకుంటున్నాడు వదిలేయాలనేసి. ఆయనకేమి అసలు భక్తి గురించి తెలియదు, కానీ ఈ ఫుల్ సొసైటీలో ఉండాలనుకోవట్లేదు అనమాట. ఇంటెలిజెంట్ పర్సన్, పెద్ద జాబ్ ఉందన్నమాట ఆయనకు, చాలా పెద్ద కంపెనీలో ఉంది. జస్ట్ వీడియో చూసాడంట ఆయన. మీరు ఎప్పుడు చూసారు వీడియో అంటే 24 hours లోపల ఇక్కడ రీచ్ అయ్యాడంట. వీడియో చూసాడంట, 24 hours లోపల ఇక్కడికి వచ్చాను నేను. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఇట్ అండ్ ఈ నోట్ ఎట్ ఆల్ డివోషన్. ఇస్కాన్ కాదు, ఏ డివోషన్ లేదు ఆయనకు. జస్ట్ వదిలేసి వచ్చేసాడు. అంటే మళ్ళీ వెళ్తాడు ఆయన, వెళ్ళేసి ఫ్యామిలీని తీసుకొని వస్తాడు. ఐ డోంట్ వాంట్ టు సెండ్ మై చిల్డ్రన్స్ టు స్కూల్ అంటున్నాడు. మేబీ యూ కెన్ టేక్ వన్ వీడియో విత్ యూ. అండ్ భక్తులు వదిలేయడానికి చాలా కష్టపడుతున్నారు. దానిలో ఉపన్యాసాలు ఇవ్వాలా, సెమినార్లు ఇవ్వాలా, వాళ్ళకు చెప్పాలా, వాళ్ళకు చూపించాలా, రోజులు సంవత్సరాలు చూపించాలా. ఇది ఫెయిల్ అయిపోయింది, అది ఫెయిల్ అయిపోయింది. మరి ఇప్పుడు ఇది ఏం నమ్మకం, మీరు అంత వదిలేసేస్తే ఫెయిల్. సరే ఫెయిల్ ఏమో సరే పాస్ ఏముంది, మామూలుగా మన పూర్వీకులున్న విధానం కదా. అంటే చదువు రానోడు, అంటే చదువు వచ్చినోడు కంటే చదువు రానోడు బెటర్ అనేది ఇది ఉపయోగం. ఎట్లా మనం అంటే ఈ భక్తులు ఇంత పెద్ద శ్లోకం చెప్పడం అవసరం లేదు దీనికోసం. మరి మామూలుగా సంతృప్తి కావట్లేదేమో, వీళ్ళు అపరాధాలు చేస్తున్నారేమో, వీళ్ళ భక్తిలో టేస్ట్ రావట్లేదేమో, అందుకనే జాబ్ వదిలేయలేకపోతున్నారేమో, అందుకనే సిటీ నుంచి నథింగ్ లైక్ దట్. దే ఆర్ అసోసియేటింగ్ విత్ దీస్ ఫూల్స్. నో నీడ్ భక్తి టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ సిటీ సివిలైజేషన్. భక్తి అవసరం లేదు అని ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు. ఏం భక్తి అవసరం లేదు. కామన్ సెన్స్, ఇంకిత జ్ఞానం చాలు. ఇంకిత జ్ఞానం ఉంటే ఈ మూర్ఖులైతేనే ఈ యొక్క నాగరికతలో ఈ మూర్ఖుల యొక్క ఫూల్స్ ప్యారడైజ్లో ఉంటారనమాట. దానికి 64 మాలలు జపం చేయాల్సిన అవసరం లేదు. భాగవతం 10 సార్లు చదవాల్సిన అవసరం లేదు. ప్రభుపాల వారి లెక్చర్లు కూడా వినాల్సిన అవసరం లేదు. వినకుండానే అర్థమవుతుంది. వినాల్సిన అవసరం వినాలా ప్రభుపాల లెక్చర్లు ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ మీరు ఇన్ని చేసిన తర్వాత సామాన్య వ్యక్తికి ఉన్నటువంటి బుద్ధి కూడా పనిచేయట్లేదు. యాక్చువల్ తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం. అంటే ఇంకా బుద్ధి ఇంకెక్కువ ఉండాలి భక్తులైన తర్వాత. అండ్ భక్తులైన తర్వాత బుద్ధి పోతుందంటే అసలు మనం భక్తి యోగం చేస్తున్నామా, మనం అభక్తి యోగం చేస్తున్నామా? అభక్తి యోగం అంటారు దాన్ని, కొత్త టర్మినాలజీ అనమాట. ఎందుకు ఎన్నో డిబేట్స్ చేస్తూ వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఎన్నో రకాలు చెప్పాల్సిన అవసరం లేదు. నో నీడ్ యాక్చువల్లీ. అందుకని ప్రాపర్ మిలియన్స్ విల్ జాయిన్ అంటే ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఫూల్స్ జాయిన్ గారు యాక్చువల్గా బుద్ధివంతులు జాయిన్ అవుతారు. అంటే నేను ఇక్కడ భక్తులు ఫూల్స్ అని చెప్పట్లేదు. భక్తులు యాక్చువల్లీ ఫూల్స్ కాదు, బుద్ధివంతులు. మరి వీళ్ళెవరు, ఏ కేటగిరీ? అట్లీస్ట్ ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు కమ్, రాకుంటే నో ప్రాబ్లం. ఇక్కడ అందరూ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్నా కానీ సరిపోదు. బట్ అట్లీస్ట్ యూ యాక్సెప్ట్ ఇట్. దిస్ ఇస్ రియాలిటీ. కృష్ణుడు ఇచ్చినటువంటి సిస్టమ్ పర్ఫెక్ట్. ఇది పర్ఫెక్ట్. ఇది సక్సెస్. ఇవన్నీ ఫెయిల్యూర్ అయిపోతాయి, ఇవి పని చేయవు, ఏమవుతుందో అసలు వాట్ ఈస్ ద ఫెయిల్యూర్ దేర్? కళ్ళ ముందే ఫెయిల్యూర్ అవుతుంది సంస్థ అంతా. ఈ సమాజం అంతా కళ్ళ ముందే జరుగుతూ ఉంది. ఎంతమంది చనిపోతున్నారు, ఎన్ని మానభంగాలు, ఎన్ని ఆత్మహత్యలు, ఎంత మోసం, ఎంత దగ, ఎంత కుట్ర, ఎంత
హింస ఎన్ని రకాలుగా జరుగుతుంది, కళ్ళు మూసుకుంటాం, గంతలు కట్టుకుంటాం. ఇక్కడ ఏ కొంచెం చిన్న విషయం తప్పు జరిగినా ప్రపంచం అంతా ఇక్కడ తప్పు జరుగుతుంది, ఫెయిల్యూర్ అయిపోయి. ఫూలిష్ పీపుల్ యాక్చువల్లీ. జరుగుతూ ఉంటాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. బావిలో ఒకవేళ స్లిప్ అయిపోయి పడిపోతే పెద్ద సమస్య. బట్ ఎంతమంది చనిపోతున్నారు రోడ్ల పైన, పాములు తేలు చనిపోతే ఎట్లా, ఎంతమంది చనిపోతున్నారు ప్రమాదాల వల్ల, వేల మంది. గ్యాస్ కంపెనీ వాళ్ళ భోపాల్లో ఎంతమంది చనిపోయారు, న్యూక్లియర్ పవర్ రియాక్టర్ వల్ల ఎంతమంది చనిపోయారు జపాన్లో, కొన్ని లక్షల కోట్ల మంది చచ్చిపోయారు. కానీ వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్ సివిలైజేషన్, అది సక్సెస్ఫుల్ సివిలైజేషన్. సో ఫస్ట్ మన బ్రెయిన్లో ఉన్నటువంటి మలాన్ని శుభ్రం చేయాలి. వీఆర్ ఫిల్డ్ అప్ విత్ స్టూల్ యాక్చువల్. నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ యాక్చువల్, నో నీడ్ టు గివ్ ఎనీ లెక్చర్ ఫర్ దిస్. ఉపన్యాసాలు అవసరం లేదు. జంతువులకు కూడా అర్థమవుతా అనుకుంటాం మోస్ట్లీ ఈ విషయం. అందుకే నగరాల్లో ఎక్కువ జంతువులు కనిపించవు. వాడికి తెలుసు అనమాట ఇక్కడ ఏం లేదు, ఈ పొగ తీసుకుంటే నాకు క్యాన్సర్ వస్తుందనేసి జంతువులు ఉండవు. మనం ఎక్కడ చూస్తాం, ఎక్కడ చూడం కదా, నెమళ్ళు ఉంటాయి అక్కడ. మనం కుక్కలు అంటే వాళ్ళు పెంచుకుంటారు కాబట్టి ఉంటుందేమో అంతే. పందులు కూడా తక్కువే, పందులు కూడా ఏం కనిపించాం. ఇక్కడ ఏం లేదు, ఉపయోగం లేదు. ఇక్కడేం కాలుష్యము, ఈ నీళ్ళు దొరకవేయడం, దాని తర్వాత ఇవన్నీ ఇక్కడ ఈ ఆరంల సౌండ్, ఇదేంది వీళ్ళంతా పిచ్చోల్లా తిరుగుతూ ఉన్నారు వీళ్ళంతా. మేము గ్రామాలకు వెళ్తా చూడండి, ఎక్కువ గ్రామాల్లో ఎక్కువ జంతువులు ఉంటాయి. సో జంతువులకు అర్థమైన విషయం మనకు అర్థం అవ్వట్లేదు. సో ఫస్ట్ ఏమంటే ఓకే, భక్తియుక్త సేవకు వచ్చిన తర్వాత విరక్తి వస్తుంది. కానీ ఒక యుక్త వైరాగ్యం అనే పేరుతో మనం మూర్ఖమైనటువంటి ఒక ఈ టెక్నాలజీ సివిలైజేషన్కి అట్రాక్ట్ కావద్దు. ఇది గోయింగ్ టు బి కొలాప్స్. మొత్తం ఇది క్లోజ్ అయిపోతుంది, మొత్తం క్లోజ్ అయిపోతుంది. చూస్తూ ఉండండి, జరుగుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ జాయ్, శ్రీమద్ భాగవతం కీ జాయ్.